ఒక దిక్కేమో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లే బాంబులు తయారు చేస్తున్నారు. హిందువులను ఎట్లా చంపాలని చూస్తున్నారు. ప్లాన్ల మీద ప్లాన్ ఏస్తున్నారు. ఇంకా ఏడేడైతే మన హిందువుల టెంపుల్స్ ఉన్నాయో, టెంపుల్స్‌లల్ల వాటర్ ట్యాంక్‌లు ఏవేవైతే ఉన్నాయో, అందులో విషం కలిపి వచ్చిన హిందువులందరూ కూడా చచ్చిపోవాలని చెప్పేసి కుట్రలు పన్నుతున్నారు. కానీ ఒక దిక్కేమో మన హిందువులకు బుద్ధి, సిగ్గు, శరం, మానం, మర్యాద ఏం లేకుండా వాళ్ళ దగ్గరనే పోయి పండ్లు కొంటున్నారనమాట. ఇంతన కొద్దిగానే ఉందారా మీకు? అరే ఏం పుట్టుకరా ఏది? రోడ్డు మీద చూస్తే ఈరోజు ఇగ అసలు అంటే మీరంతా న్యూస్‌లో ఏం చూడరా? ఈ దేశంలో ఏమైతుంది? ఎంతమంది హిందువులు చనిపోతున్నారు? హిందువులకు పాయింట్లు తెరిసి మరీ చంపేసిర్రా 26 మందికి. సిగ్గు, శరం ఉండాలిరా హిందువులకు కొద్దిగన్నా. ఇంకెప్పుడు ఏకమైతారు? చెప్పండి. నేను అరే తురే అంటున్నా అని అనుకోకండి. అంటే ఇదంతా సెక్యులర్ నా కొడుకులకు చెప్తున్నా నేను. పవర్‌ఫుల్‌గా కట్టర్ హిందువులకు మాత్రం నేను ఏం చెప్తలే. కట్టర్ హిందువులు ఎట్లనో నాకు తెలుసు కాబట్టి నేనేం అవి చెప్తలేను. కాబట్టి హిందువులు, ఈ సెక్యులర్ హిందువులు మారాలే. మేరా ఆదిల్ మంచోడని అనుకోవద్దు. మేరా ఆదిల్ గాడు ఏం చేసిండు, మధ్యప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి 9 మంది హిందువుల ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఈడ డ్రగ్స్‌కి అలవాటు చేసి, వాళ్ళకి బట్టలు లేకుండా వీడియోలు తీసి నేను వైరల్ చేస్తా, లేకపోతే నువ్వు ఇంకా మీ అమ్మాయిల్ని తీసుకురా అని చెప్పేసి లవ్ జిహాద్ చేస్తున్నాడురా మీ ఆదిల్ గాడు. ఎవడైతే నీ పక్కన ఉంటాడు కదా, వాడే నీకు పెడుతుండు వెనక ముందల. ఒకసారి ఆలోచించండి నేను చెప్పేది. లేకపోతే మీరు కూడా ఒకరోజు ఆడ ఏ బాంబు తీసుకొస్తాడో, ఎప్పుడొస్తాడో తెలవదు. మీ ఇంటికొచ్చి ఏ మూలకు బాంబు వేసిపోతాడో, లేకపోతే మీ ఏరియాకొచ్చి ఏదన్నా ఒక బైక్ వదిలేసిపోతాడు. లేకపోతే వాడే బాంబు కట్టుకొని వస్తాడు. టైం బాంబులు లాంటోళ్ళు వీళ్ళు. వీళ్ళని చూసి దయచేసి వీళ్ళని దగ్గరికి రానియకండి. వీళ్ళ దగ్గర ఏం కొనకండి. ఎందుకంటే పండ్లల్లో కూడా విషం వేసి అమ్ముతున్నారు. వాళ్ళ బిర్యానీల్లో కూడా విషం ఉంది. పిల్లలు కాని మందు ఉంది. నేను ఎన్నోసార్లు ప్రతి న్యూస్‌లో చెప్తుంటా. ప్రతి షాట్‌లో ఉంటది. కావాలంటే నేను స్టార్టింగ్ నుంచి పెట్టినవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కొత్తోళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ ఉంటే లైక్ కొట్టండి. నలుగురికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్ మాతాకి జై.